టైసన్కు ఇప్పుడు 6 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం భార్య, పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నానని టైసన్ చెప్పుకొచ్చాడు. తన జీవితంలో విషాదమనేది తరచుగా వచ్చే బంధువుగా మారిందని టైసన్ చెబుతాడు. 2009లో తన 4 కుమార్తె ఎక్సోడస్ ట్రెడ్మిల్ మిషన్ ప్రమాదంలో మరణించిందని చెబుతున్నప్పుడు ఆయన గొంతు గద్గదంగా మారిపోయింది. ఇప్పుడు తనకున్న ఏకైక ఆశయం ఆదర్శవంతమైన తండ్రిగా నిలవటమే అని టైసన్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డబ్బు సంపాదనలో భాగంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత 58 మైక్ టైసన్ నవంబర్ 16న ప్రొఫెషనల్ రింగులోకి దిగాడు. 27 యూట్యూబర్ జేక్ పాల్తో జరిగిన హోరాహోరీ పోరులో 74-78 తేడాతో పరాజయం చవిచూశాడు. బౌట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు పాల్ను చెంపదెబ్బ కొట్టిన మైక్ టైసన్ పోరుపై ఆసక్తి పెంచాడు. అందుకు తగ్గట్టుగానే మొదటి 2 రౌండ్లలో టైసన్ ఆధిపత్యం ప్రదర్శించాడు. కానీ వయసు ప్రభావం వల్ల